ప్రొద్దుటూరు శ్రీ చౌడేశ్వరీదేవి తొగటవీర క్షత్రియ కళ్యాణ సభ్యులకు నమస్కారం. నా పేరు బండారు సూర్యనారాయణ. త్వరలో జరగబో ఎలక్షన్లలో 21వ తేదీ జరిగే ఎలక్షన్లలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. ఇదివరకే మిమ్మల్ని అందరినీ 2-3 దఫాలుగా కలిశాను. దయచేసి మీరందరూ నా యొక్క గోడగడియారం గుర్తుపై ఓటు వేయించి గెలిపిస్తారని నమస్కరించి కోరుతున్నాను. అలాగే నేను పొద్దుటూరు సంఘం ఒకటి మన తొగటూరు క్షత్రియ సంఘం ఏర్పాటు చేసుకొని మనందరి సహకారంతో ఆ సంఘంలో నిర్విరామంగా సేవలు చేస్తూ ముందుకు పోయాము. తర్వాత ఇప్పుడు జిల్లా సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, సేవా కార్యక్రమాలు. మన పొద్దున కళ్యాణం కొరకు ఒక 10 సంవత్సరాలు స్థలం సేకరించే దానికోసము స్థల సేకరణలో భాగంగా నా వ్యయ ప్రయాసాలు ఖర్చు రూపేణా డబ్బులు పాట ఖర్చు చేసుకొని స్థలం సేకరించే భాగంలో 100% నా కృషి ఉందని మీకు తెలియజేస్తున్నాను. స్థలం తీసుకున్న తర్వాత మన సభ్యులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా కళ్యాణ కమిటీ ద్వారా కళ్యాణం కట్టేదానికి చందాల కోసము మీ ముందుకు వచ్చి మిమ్మల్ని పలు రకాలుగా అభ్యర్థించి మీతో ఒప్పించుకొని చందాలు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో మిమ్మల్ని నొప్పించి కూడా ఒప్పించినాం. కొందరికి మీరు ఒప్పుకొని ఇచ్చిన దానివల్లనే ఈరోజు మన కళ్యాణం పూర్తయింది. మన కులానికి గౌరవం కనపడింది. పొద్దుటూరుకు ఈ కళ్యాణం ద్వారా తొగటవీర క్షత్రియులకు మంచి పేరు వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ క్రమంలో మీ దగ్గరికి వచ్చేటప్పుడు కానీ కళ్యాణం కట్టేటప్పుడు కానీ కొన్ని అనుకోని ఖర్చులు, పాటా ఖర్చులు నా సొంత ఖర్చులతోనే చేశాను. ఆ ఖర్చుల్లో ఎక్కడ కమిటీలో వ్రాయలేదు. కళ్యాణం తయారైతే చాలు, మన కులానికి ఊరికి గౌరవం పెరుగుతుందనే భావనలో ముందుకు పోయి సేవ చేశాం. ఆ సమయంలో నేను ఉపాధ్యక్షునిగా ఉన్నాను. తర్వాత కోశాధికారిగా కళ్యాణ కోశాధికారిగా పనిచేశాను. ఈ సమయం అంతా పూర్తిగా 100% మన కులానికి గౌరవానికి పెరిగేదానికి పెంపొంచేదానికి చేశానే తప్ప ఎక్కడ కూడా కళ్యాణ గౌరవం తగ్గించడానికి కానీ అందులోంచి డబ్బులు తీసుకోవాలని కానీ వాడుకోవాలని కానీ దోపిడీ చేయాలని కానీ ఎక్కడ మేము ప్రయత్నం చేయలేదు. అలాగే ఈ సేవా కార్యక్రమంలో భాగంగానే మన చౌడమ్మ దేవస్థానాలు ఎక్కడ కట్టిస్తామో కూడా మన జిల్లాలో కానీ బయట కానీ ఎక్కడ ఎవరు కట్టించి మా దగ్గరికి కడుతున్నామని ఎవరైనా కమిటీ వచ్చినప్పుడు ఏ ఒక్కరిని కూడా వాపసు పంపకుండా మాకు శక్తి ఉండే మేరకు ధన సహాయము, వస్తు సహాయం చేస్తూ ఉన్నాం. అమ్మవారి దేవస్థానాలు పెరిగితే మన కులానికి గౌరవం పెరుగుతుంది, ఎక్కడ ఉన్నా తొగటంలో పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఎక్కడ గుళ్ళు కట్టినా కూడా మాకు శక్తికి మించి కూడా ఇచ్చే సమయం కూడా ఉన్నాయి. ఉదాహరణకు పొద్దుటూరులో అమృత నగర్ ఒకటి, దత్తాపురంలో చౌడమదేలము, రాజగురువాపల్లిలో చౌడమదేలము, వెల్దుర్తిలో చౌడమదేలము, చిన్నపుత్త కమలాపురం దగ్గర అక్కడ చౌడమదేలము, అవుకులో దేవస్థానము, ఇక కదిరి దగ్గర
చిగురుమాను తండా ఒకటింది. అందులో మన తోటోళ్ళు ఎవరు లేరు. ఒక ఎస్సీ అయిన సుగాలి వాళ్ళు అనుకుంటా, ఆయన తండా వాళ్ళు, ఆయనకు అమ్మవారు ఒళ్ళోకి వస్తుందని అమ్మవారు కోరిందని అక్కడ దేవాలయం ఏర్పాటు చేశాడు. ఆయన చూసి మాకు సంతోషం జరిగింది. మన కులస్తుడు కాకపోయినా గుడి కడతాడని ఆయన కోరిక మేరకు అమ్మవారు ఉత్సవ విగ్రహం అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తపల్లిలో దేవాంగులంతా వాళ్ళు అక్కడ ఉంది, దేవాంగులు తొగడవీరులు లేరు, వాళ్ళు కూడా మమ్మల్ని తెలుసుకొని మా దగ్గరకు వచ్చి విగ్రహం కావాలని అడగడం, విగ్రహం మేము ఇవ్వడం జరిగింది. సోమరాజు గుంటలో అక్కడ దేవస్థానం కొత్తగా కట్టారు, వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఉత్సవ విగ్రహం కోరితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి చోట ఎవరైనా గుళ్ళు కడతా ఉంటే మా దగ్గరికి వచ్చినప్పుడు, ఇంకా ఎవరైనా కట్టేవాళ్ళు మాకు తెలియకపోతే, మా గురించి తెలియకపోతే ఎవరైనా మీరు చెప్తే పంపించండి కూడా మేము కొన్ని మీటింగ్లో చెప్పి మా దగ్గరికి పంపించుకొని చందాలు ఇస్తూ ఉన్నాం, సేవ చేస్తాను, అమ్మవారి సేవ చేస్తూ ఉన్నాం. ఇక మన వాళ్ళు తొగటవీరులు ఒక గ్రామంలో 2-3 ఉన్నా కూడా జ్యోతులు చేయలేని పరిస్థితిలో ఉంటే మేముగా అందరికీ చెప్పాము. జ్యోతి లేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కానీ మేము వచ్చి జ్యోతి చేస్తామని చెప్పి అది కూడా ఈ వీడియో ముఖంగా అందరికీ తెలుపుతున్నాను. దాంట్లో భాగంగానే సుగ్రమాన తండలో 3 సార్లు జ్యోతులు మనమే చేసినాము. అలాగే రాజగురాపులలో జ్యోతులు చేసినాము. ఇంకా ఎన్నో చోట్ల జ్యోతులు చేయించడం జరుగుతూ ఉంది. అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మన పొద్దుటూరులో లింగం ఆంజనేయులు అనే జ్యోతి గుంపు గురువు అనుకోకుండా ఆయన యాక్సిడెంట్లో పడిపోవడం, మోటార్ సైకిల్లో తనకు తొడ ఎముక, మక్కి ఎముక ఏదో ఇరిగి చెన్నైలో ఆపరేషన్ చేసుకున్నాడు. ఇక్కడ కాదంటే తనకు 6 లక్షలు ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ జ్యోతి గుంపు బృందం వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడగడము, సంఘం ద్వారా ఏమైనా మీరు సాయం చేస్తారని దానికి మేము స్పందించి మన గ్రూపుల్లో పోస్ట్ చేసి ఈ మధ్య కాలంలోనే దాదాపు నెల అయింది ఆయన కోసము 15 రోజులు 20 రోజులు రోజు పోస్ట్ చేస్తూ వచ్చినాము. దాతల సహకారంతో రాష్ట్రమంతా సహకరించి దాతలు 116 మంది దాతలు 88,700 రూపాయల డబ్బులు పంపించడం జరిగింది. వాళ్ళకి ఈ మధ్యలోనే అందజేయడం జరిగింది. ఆ డబ్బులు తీసుకుపోయి పేషెంట్కి ఇచ్చి చెన్నైలో హాస్పిటల్ బిల్లు కట్టుకున్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని కోరుతూ ఉన్నాము. అలాగే తిరిగి వచ్చాడని నాకు 2 రోజుల ముందు చెప్పినారు. ఆయన పోయి కలిసి చూసి మాట్లాడి రావాలా. ఇంకా ఆయన కోసం దాతలు ఇంకా 3 డబ్బులు ఇచ్చిన తర్వాత పంపించినారు. 2,000 రూపాయల డబ్బులు మా దగ్గర ఉన్నాయి. అవి కూడా తీసుకుపోయి ఇచ్చి ఆయనకు సహాయ సహకారం తీస్తారని వీడియో ముఖంగా అందరికీ తెలుస్తున్నాను. ఈ విధంగా సేవా కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నాము. ఇదే భాగంగానే రేపు ఎలక్షన్లో జరిగిన తర్వాత మీ ఆధారాలతో గెలిచిన తర్వాత సేవ చేసేందుకు దండిగా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఒకపారి తెలుపుతాను. దయచేసి మీరందరూ నాకు సహకరిస్తారని, ఆదరిస్తారని, నా యొక్క గోడగడ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మరొకసారి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.